వెనక్కి తగ్గని రైతన్న శంభు వద్దే వేల మంది జిందులోను భారీగా మోహరింపు. రెండో రోజు కొనసాగిన నిరసన. ఢిల్లీకి వెళ్లేందుకు యత్నం. బాష్పా వాయులోగాలను ప్రయోగించిన పోలీసులు. దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత. నేడు కేంద్రం రైతుల చర్చలు. చండీగఢ్ ఢిల్లీ పంటలో కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ఢిల్లీ చలో ఆందోళన చేపట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీ చేరుకునేందుకు రెండో రోజైన బుధవారము వారు ప్రయత్నించారు. పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద వేల మంది మోహరించారు. పంజాబ్లోని పలు ప్రాంతాల నుంచి అక్కడికి రైతులు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది. వారంతా బుధవారం ఉదయం ఢిల్లీ వైపు సాగేందుకు బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు బాష్పవాయులోగాలను ప్రయోగించారు. కొందరు రైతులు రాళ్ల దాడి చేశారు. హర్యానాలోని జింద్ జిల్లా దాస్ సింగ్వాలా కనౌరు సరిహద్దు వద్ద రైతులు భారీగా మోహరించి ఉన్నారు. 2 చోట్ల బారికేడ్లను ముళ్ల కంచెలను భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. పంజాబ్ హర్యానా సరిహద్దులతో పాటు ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిలోని పర్యవేక్షిస్తున్నారు. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై భారీ కందకాలు తవ్వారు. మంగళవారం ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న రైతులు రాత్రంతా రోడ్లపైనే గడిపారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా తాము డిమాండ్లు నెరవేరే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ప్రజలారా ఒకటి గమనించండి, ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, పోలీసులు ధ్వంసం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా కొందరు రైతులు రాళ్ల దాడి చేశారు. వీళ్ళు నిజమైన రైతులు కాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఎంటైర్ భారతదేశంలో ఉన్న రైతన్న అంటే నాకు చాలా గౌరవం. రైతన్న అనేది దేశం లేదు. రైతుల వల్ల ఇలా ప్రతి ఒక్క గింజ మనం తినే ప్రతి ఒక్క మెతుకు మనం రైతు వల్ల తింటా ఉన్నాము. రైతులు ఏందే దేశం లేదు. ఓకే, దీనికి 100% ఒప్పుకుంటా. కానీ ఇక్కడున్న కొంతమంది వాళ్ళు రైతులు కాదు. అక్కడ పాకిస్తాన్ నుంచి వెళ్ళి, పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి, ఇక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళి, పంజాబ్ సరిహద్దులో ఉన్న పాకిస్తాన్ అవుతుందో అక్కడి నుంచి వచ్చిన ఇందులో చేరుకొని పోలీసులపై దాడి చేస్తున్న గూండాలు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులు అక్కడ కావాల్సుకొని చేస్తారు. రైతులను రెచ్చగొడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం మీద, దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. బరాబర్ చెప్తున్నా, కొంతమంది గూండాలు, దుండగులు, రౌడీ షీటాలు, రౌడీ ముఖాలు ఈ రైతుల మధ్యలో చొరబడి పోలీసులపై దాడికి ప్రయత్నిస్తున్నారు. నేను చెప్తా ఉన్నా, ఎవడెవడైతే రైతులను రెచ్చగొట్టి కావాల్సుకొని రైతుల మధ్య చొరబడి పోలీసుల మీద దాడులు చేస్తా ఉన్నారో, ప్రభుత్వ సంస్థల మీద, బీజేపీ పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, బీజేపీ నాయకుల మీద కానివ్వండి, ఎవరైతే దుండగులు రాళ్ల దాడి చేస్తా ఉన్నారో, నరేంద్ర మోదీ 3.0 మళ్ళీ వస్తాడు. మీ బద్దలు భాషంగాలు చేస్తారో గుర్తుపెట్టుకోండి. ఎవడెవడైతే ఇలా నాటకాలు చేస్తాలో కొడుకల్లారా, హిందూయిజం మీద కానివ్వండి, భారతదేశంలో బీజేపీ పార్టీ మీద కానీ కుట్రలు చేస్తా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా, మళ్ళీ బీజేపీ పార్టీ వస్తుందని మీకు భయం పుట్టుకొని 80% బీజేపీని రానియకుండా చేద్దామని ఎవరైతే నాటకాలు పడతా ఉన్నారో, నరేంద్ర భాయ్ మోడీ 3.0 బరాబర్ మళ్ళా 3వ సారి ప్రధాని అవుతాడు. ఇవాళ ఎవడెవడైతే నాటకాలు చేస్తా ఉన్నాడో బిడ్డ, మీ బద్దలు భాషంగా చేస్తాడు నరేంద్ర మోదీ. నేను చెప్తా ఉన్నా, యాజ్ ఎ హిందూ చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. దేశాన్ని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ 2014లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం లేకపోయేది ఉంటే, మన ఇంట్లలో ఉన్న ఆడబిడ్డలను, అమ్మలను, అక్కలను, చెల్లెలను అందరినీ మనము గన్ను పట్టుకోనో లేకపోతే ఆయుధం పట్టుకోనో కాపాడుకునే అంట దుస్థితికి ఇలా వచ్చేది వల్ల మనము భారతీయ జనతా పార్టీ కనుక 2014 అధికారం లేకపోయి ఉంటే, ఒకవేళ ఫ్యూచర్లో కనుక భారతీయ జనతా పార్టీ కనుక అధికారం కోల్పోతే భారతదేశంలో మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలను, ఆడపడుచులను మనమే కాపాడుకోవాలి. ఆ పరిస్థితి వస్తుంది. దయచేసి చెప్తా ఉన్నా, దయచేసి మీడియా ముఖంగా నా పర్సనల్గా చెప్తా ఉన్నా కదా, ప్రజలారా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి.
అది భారతీయ జనతా పార్టీని కనుక మనం కోల్పోయినాం అనుకో, మన జీవితాలను మనమే నాశనం చేసుకున్న వాళ్ళైతాం. మన ఇంట్లో ఉన్న ఆడపడుచులను మనమే బయటకి తీసిన వాళ్ళం అవుతాము. గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్.